మారుతున్న లైఫ్ స్టైల్ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటివి మగవారిని తండ్రిని కాకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో కొంతకాలంగా మేల్ ఇన్ఫర్టిలిటీ పెరగడం కలకలం సృష్టిస్తోంది. సమస్యలు ఉన్నా చాలా మంది మగవాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే సిగ్గుపడకుండా సమస్యలు చెప్పుకుంటే అవి పరిష్కారం అవుతాయన్నారు డాక్టర్లు. రాష్ట్రంలో పురుషుల్లో మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువైంది. కొన్నాళ్లుగా ఈ కేసులు 15 నుంచి 20% వరకు పెరిగాయన్నారు హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ డాక్టర్స్. మొత్తం వంధ్యత్వ కేసుల్లో 30 నుంచి 50% వరకు పురుషులవే ఉంటున్నాయని చెప్తున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్స్, ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి పెరగడం, పర్యావరణ అంశాల ప్రభావం వంటి కారణాలతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందన్నారు. అయితే చాలా మందిలో సమస్యలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని, సిగ్గు, ఒత్తిడి, టైం లేకపోవడం వంటి కారణాలతో డాక్టర్లను కలవడం లేదని చెప్తున్నారు. ఒకవేళ కలిసినా అసలు విషయం చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారని, దీంతో సమస్య పరిష్కారం కావడం లేదని అంటున్నారు. పురుషుడు లైంగిక సామర్థ్యాన్ని కోల్పోవడమే మెయిల్ ఇన్ఫర్టిలిటీ. ఈ సమస్యను ఎదుర్కొంటున్న మగవారు తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. పురుష వంధ్యత్వంలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గడం, స్పెర్మ్ సైజులో, కదలికల్లో మార్పులు, అంగస్తంభన వంటి సమస్యలు కూడా ఉంటాయంటున్నారు డాక్టర్లు. కావలసినంత టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల కాకపోవడం కూడా సమస్యగా మారుతుంది. ఈ సమస్యలతో సంతానం కలగదు. అయితే పిల్లలు పుట్టకపోవడానికి కారణం తామేనన్న నిజాన్ని చాలామంది పురుషులు అంగీకరించడం లేదు. కొన్ని సందర్భాల్లో భర్తలను భార్యలు బలవంతంగా హాస్పిటల్స్కి తీసుకువెళ్లి స్పెర్మ్ కౌంట్ చెక్ చేయిస్తే కొందరిలో అతి తక్కువ కౌంట్ నమోదవుతోంది. మరికొందరిలో స్పెర్మ్ కౌంట్ 0గా చూపిస్తోంది. మరికొందరి స్పెర్మ్ కదలికలు కావలసినంత వేగంగా ఉండడం లేదని తేలుతోంది. అలాగే స్పెర్మ్ తగినంత క్వాలిటీగా లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. మగవారిలో చాలా మంది ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్నారంటున్నారు డాక్టర్లు. అయితే సమస్య ఎక్కువ అయ్యే వరకు వెయిట్ చేయకుండా డాక్టర్లను సంప్రదిస్తే బాగవుతుందంటున్నారు. మందులతో పాటు జీవనశైలి మార్పులతో మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అంటారు. వీరిలో ఆధునిక జీవితం పెను మార్పులు తెస్తోంది. జెన్ జీల్లో మెయిల్ ఇన్ఫర్టిలిటీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ అంచనా వేస్తున్నారు. గంటలు కూర్చొని పనిచేయడం, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం, సిటీల్లో పెరుగుతున్న పొల్యూషన్, ఒత్తిడి, ఎక్కువ స్క్రీన్ టైం అంటే మొబైల్స్ వాడడంతో కూడా రేడియేషన్ ఎఫెక్ట్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, కోరికలు కలగకపోవడం వంటి కారణాలుంటున్నాయని అంటున్నారు. ఇవి మెల్లమెల్లగా సంతానోత్పత్తి వ్యవస్థను నాశనం చేస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే జెన్ జీల్లో వయసుకు తగిన హార్మోన్లు కనిపించడం లేదన్నారు డాక్టర్స్. అయితే మెయిల్ ఇన్ఫర్టిలిటీ సమస్యను 30 ఏళ్లలోపు గుర్తిస్తే దాని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. 35 నుంచి 40 దాటితే కొంత కష్టమవుతుందంటున్నారు. మగవారిలో లైంగిక సామర్థ్యం, ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యకు పర్యావరణ అంశాలు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. సిటీల్లో హెవీ ట్రాఫిక్, వాహనాల పొగ, ఫ్యాక్టరీలు ముప్పుగా మారాయి. అందులో నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ 3, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అంగస్తంభన సమస్యను కలగజేస్తాయంటున్నారు డాక్టర్లు. ఎయిర్ పొల్యూషన్లోని కెమికల్స్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్కు గురి చేస్తున్నాయి. రక్తనాళాలు దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతున్నాయి. రక్త ప్రసరణ తగ్గడం, నైట్రిక్ ఆక్సైడ్ లభ్యత తగ్గడంతో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోందని అంటున్నారు డాక్టర్లు. ఇన్ఫర్టిలిటీ రాకముందే మగవారు జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్స్. అధిక మానసిక ఒత్తిడి, సిగ్గుతో వంధ్యత్వ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారు. ముందే గుర్తించి డాక్టర్లను సంప్రదిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయంటున్నారు.